నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బచ్చలి కూర ఇది గ్రామీణ వాసులందరూ కూడా చాలా ఇష్టంగా వాడుతుంటారు. కొంతమంది పట్టణవాసులకు నగరవాసులకు బచ్చలి కూర అంటే తెలవని వాళ్ళు కూడా ఉన్నారు. బచ్చల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి దుబ్బు బచ్చలని, తీగ బచ్చల అని ఉంటుంది. ఈ తీగ బచ్చల్లో ఉండే కాండాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. బచ్చల్లో జిగురు ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది గోంగూర, ఎర్ర గోంగూర ఏ విధంగా పుల్లగా ఉంటుందో బచ్చలి కూర కూడా పుల్లగా ఉంటుంది. బచ్చలి కూర కంద బచ్చలి కలుపుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బచ్చలి శనగపప్పు కలిపి వండుకోవచ్చు. బచ్చలితో పచ్చడి కూడా చేసుకోవచ్చు. బచ్చలి కూరలో అనేకమైన పోషక విలువలు, ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. విటమిన్ ఏ, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, కాపర్, వీటన్నిటితో పాటు పీచు పదార్థము సమృద్ధిగా ఉంటుంది. బచ్చలి కూర క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో బచ్చలి కూర వల్ల క్రమేణా బరువు తగ్గే గుణం ఉంది. 2, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్సు, చికెన్ పాక్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, స్వైన్ ఫ్లూ వైరస్ లాంటి వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. 3, ఆస్తమా, ఉబ్బసం అనేది కొన్ని సీజన్లలో మాత్రమే వస్తుంది. బచ్చలి కూర వినియోగించే వారికి ఆస్తమా వచ్చే అవకాశము తక్కువ. 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతాన్ని రాకుండా ఉపయోగపడుతుంది. బచ్చలి కూరలో నైట్రేట్లు అనే పదార్థాలు ఉండటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే గరోనరీ ధమనులు అవి వ్యాకోచించి గుండె కండరాలకు సమృద్ధిగా రక్త సరఫరా జరుగుతుంది. 5, క్యాన్సర్ కారకాలైన పదార్థాలను ప్రభావితం చేసి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. గర్భసంచి క్యాన్సరు, అండకోశము క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్లు నివారించబడతాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా క్యాన్సర్ని నివారించే గుణం ఉన్నది బచ్చలి కూరకి. 6, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల కీళ్ళు అరిగి తీవ్రమైన మోకాలు నొప్పి వస్తుంది. అటువంటి కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, రొమటాయిడ్ కీళ్ళవాతం ఉన్నప్పుడు బచ్చలి కూర వల్ల కీళ్ళ నొప్పి తగ్గే గుణం ఉంటుంది. 7, దీంట్లో పొటాషియం ఉండటం వల్ల, నైట్రేట్ అనే పదార్థాలు ఉండటం వల్ల రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు చక్కగా బీపీ నియంత్రించబడుతుంది. 8, దీంట్లో విటమిన్ ఏ ఉంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాకుండా నివారిస్తుంది. 9,
మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మతిమరుపును పోగొడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ రోగం కూడా రాకుండా నివారిస్తుంది. కోపతాపాలు లేకుండా మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది. కనుక కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. 10 బచ్చలిలో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్ వల్ల ఎముక పెళుసుదనం పోయి ఎముక దృఢత్వానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లకు, పురుషులకు మగ హార్మోన్లైన టెస్టోస్టెరోన్ పరిమాణం తగ్గటం వల్ల, స్త్రీలకు పీరియడ్స్, ముట్లు నిలబడిన తరువాత స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ల యొక్క మోతాదు తగ్గటం వల్ల ఎముక పెళుసుదనం అయిపోతుంది. దెబ్బ తగలకుండానే చిన్న దెబ్బకే తుంటి ఎముక, మణికట్టు దగ్గర ఎముకలు విరిగిపోతాయి. ఆ ఎముకల పెళుసుదనాన్ని నివారించి నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా నివారించటంలో బచ్చలి విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. కనుక బచ్చలి కూరను క్రమము తప్పకుండా పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు బచ్చలి కూర తింటే. దాంట్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ప్రభావం వల్ల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మధ్య వయసు వారు, సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరూ తినవలసిన ఆకుకూర బచ్చలి కూర.